ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎవరి వైపు చూశారు, ఎవరిని ప్రేమించారు, ఎవరికి చేయవలసినటువంటి కార్యమును తెలియజేస్తున్నారు, ఏం చెయ్యమని తెలియజేస్తున్నారు అని మనము సందర్భమును గమనించినట్లయితే, యేసు ప్రభువుల వారు మార్గం నడుచుకుంటూ వెళ్చుండగా ఒక యవ్వనస్తుడు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడను ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు ఆజ్ఞలన్నిటినీ తెలియజేశారు. వాటన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను, చిన్నతనం నుండే నేను వెంబడిస్తున్నాను అని తెలియజేసినప్పుడు యేసయ్య ఆయన వైపు చూశాడు. యేసయ్య కనికరం కలిగిన దేవుడు, ఆయన ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి చెప్పిన మాటలు ఏమిటి అంటే, నీవు వెళ్ళి మరి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము అన్నాడు. ఎందుకు అంటే ఆయనలో ఒకటి కొదువగా ఉన్నది. అంటే అన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. ఒక్కటి కొదువగా ఉన్నదంటే ఇంకా అన్ని ఉన్నట్టే, ఏదో ఒకటి మాత్రమే కొదువగా ఉన్నది. ఏమి కలిగి ఉండొచ్చు ఆయనకు, ఏమున్నాయి అని మనం చూసినట్లయితే ఆయన ఒక మంచి బుద్ధిమంతుడుగా ఉన్నాడు, చక్కటి యవ్వన కాలంలో ఉన్నాడు, మంచి మరి చదువుకున్న విద్యావంతునిగా ఉన్నాడు, ఆస్తులు అంతస్తులు కలిగిన యవ్వనస్తునిగా ఉన్నాడు. అంతేకాదు మరి చిన్నతనం నుంచి ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి నిజాయితీ పరుడుగా, తన యొక్క పనులలో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా, మరి తన యొక్క ప్రవర్తనలో మచ్చలేని వాడుగా, మరి ఇతరులను ఆకర్షించే శక్తి కలిగిన వానిగా ఉండి ఉంటాడు. అందుకే మరి నేను ఇవన్నిటిని కూడా నేను పాటిస్తున్నానంటే ఇవన్నీ కలిగి ఉన్నాడు అన్నమాట. అయితే యేసయ్య అడిగినది ఏమిటి అంటే, నీకు ఒకటి కొదువగా ఉన్నది అయ్యా అన్నాడు. ఆ కొదువగా ఉన్నది ఏమిటి అంటే, ఆయన చాలా డబ్బును కలిగి ఉన్నాడు, అనగా డబ్బును ప్రేమిస్తున్నాడు. దేవునితో పాటు డబ్బును ప్రేమించటం అనేది అసాధ్యం. ఏకకాలంలో ఏ వ్యక్తి కూడా ఇద్దరికి దాసులుగా కాలేరు అని మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు ప్రస్తావించారు. ఒక వ్యక్తి దేవునికి మరియు సిరికి అనగా డబ్బుకు ఒకే కాలంలో దాసులుగా ఉండనేరరు. కాబట్టి యేసయ్య మార్గంలోనికి రావాలి అంటే మరి తనకున్నటువంటి ధనమంతటిని బీదలకు ఇవ్వాలి, ఉన్న ఆస్తులను అమ్మివేయాలి, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని తెలియజేశాడు. అంటే ధనం కలిగి ఉండడం తప్ప, ఆస్తిని కలిగి ఉండడం తప్ప అంటే ధనవంతులందరికీ ఈ మాటలు యేసు ప్రభువుల వారేం చెప్పలేదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు సమాజంలో ఆ కాలంలో, కానీ ఎవరికి కూడా ఈ మాట చెప్పలేదు. ఈ వ్యక్తికే ఎందుకు చెప్తున్నాడు? అందులో మరి చక్కటి నిత్య జీవమును గురించి వెంబడిస్తానని తెలియజేసిన వ్యక్తికి అన్నప్పుడు మరి ఈయన ఎవరికి ప్రాముఖ్యతనిస్తున్నాడు అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయము. ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు, కానీ దేవునికి సరైనటువంటి ప్రాముఖ్యతనియని వ్యక్తిగా ఉన్నాడు. సేమ్ టైం ఆయన డబ్బును ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు జవాబు మరి ఏ రీతిగా ఉన్నది అంటే, నిత్య జీవము సంపాదించుకునేది కాదు, కానీ నిత్య జీవము దేవుడు అనుగ్రహించేది. ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, ఎవరైతే ఆయనను చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో వెంబడిస్తారో వారికి దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. మరి ఇది ఆ యవ్వనస్తునికి మిక్కిలిగా మరి కష్టమై ఉంటది. ఈ సలహా ఆయనకు నచ్చని విషయం అయి ఉంటది. కాబట్టి మన జీవితాలలో కూడా చాలా సార్లు మరి రెండు పడవల మీద అడుగులు వేసినట్లుగా ఉంటాము. లేదా ఒకేసారి ఇటు దేవుణ్ణి ప్రేమిస్తాము, అటు మన కెరియర్ని ప్రేమిస్తాము, లేదా దేవునితో సమానంగా మన తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకిష్టమైనవి, మన సెల్ ఫోన్ కావచ్చు, మన కంప్యూటర్ కావచ్చు, లేదా మనకి ఇష్టానుసారమైన
ఏదో ఒకదాన్ని మనం దేవునితో సమానంగా ప్రేమిస్తుంటాము. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాము అని. దేవుని గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అని. ఇవన్నీ కూడా ఆయన ముందు చిన్నవే. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎగ్జాల్టెడ్ వన్. ఆయన సర్వోన్నతుడు. మరి ఆయనకి ఇచ్చే ప్రాముఖ్యతను మనము ఇస్తున్నామా అని మనం ఆలోచన చేసుకోవాలి. డబ్బును కలిగి ఉండడం తప్పు కాదు, కానీ డబ్బును దేవుని కంటే ఎక్కువ ప్రేమించటము తప్పు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, ప్రాముఖ్యతను ఆయనకు మొదట ఆపాదించాలి. తర్వాత అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు. తన రాజ్యమును, నీతిని మొదట వెతకండి అని చెప్పాడు. తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని తెలియజేశాడు. మరి ఇక్కడ యవనస్తుడైతే మరి మంచి ఉద్దేశంతోనే వచ్చాడు, కానీ తన హృదయంలో ఒక్కటి కొదువగా ఉన్నది. అన్ని కలిగి ఉన్నాడు. మంచి పేరుంది, మంచి విద్య ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, నిజాయితీ ఉంది, మరి దేవుణ్ణి వెంబడించేటువంటి ఆసక్తి ఉంది. కానీ ఒక్కటే కొదువగా ఉన్నది. అదేమిటంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించటం, దేనికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకపోవటము, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించకపోవటము. మరి మన జీవితాలలో మనము దేనికి అధికమైన ప్రాముఖ్యత ఇస్తున్నాము మనం ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తి అయితే, ఈ యవనస్తుడు అన్ని ఉన్నా ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒక్కటి మరి డబ్బుకు ప్రాముఖ్యతని ఇస్తున్నాడు. మనము దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాము? మనం కూడా అన్ని కలిగి ఉన్నాము, కానీ ఒక్కటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటి మనము విడిచివేయవలసినది ఏమిటి, వదిలివేయవలసినది ఏమిటి అనేది మనం ఆలోచించుకొని దాన్ని మనం విడిచిపెడదాము. యవనస్తుని వలె కాకుండా మరి పేతురు, పౌలు వలె ఆయనను సంపూర్ణంగా వెంబడించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మా జీవితాలలో కూడా నువ్వు సమస్తమును అనుగ్రహించావు, కానీ ఏదో ఒకటి కొదువగా మరి ఉన్నది ప్రభు మా జీవితాలలో. ఎందుకంటే మేము నీకు ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యాన్ని మేము ఇవ్వకుండా మరేదైనా దానికి ఇస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించి మేము దానిని వదిలిపెట్టి నీ మార్గంలో పూర్ణ మనసుతో వెంబడించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించుగాక.